Hello students, hope all of you are doing well and be safe in your homes. Now let us see SSC English Blueprint 2020 July. మీకు తెలుసు కదా ఇంగ్లీష్ పేపరు 1 and 2 పేపర్స్ కలిపి మనకి సింగిల్ పేపర్ కింద ఇస్తున్నారు. సో మనకి రేపు జూలైలో జరిగే ఎగ్జామ్స్లో జూలై 10th నుంచి షెడ్యూల్ ఇచ్చారు. దాని నుంచి వచ్చే ఎగ్జామ్స్లో మన ఇంగ్లీష్ పేపర్ ఎలా ఉండిపోతుందో ఒకసారి చూద్దాం. మన ఇంగ్లీష్ పేపరు మ్యాక్సిమం మార్క్స్ 100, మనకి ఇచ్చిన మార్క్స్ 100. అంటే అంతకుముందు 50-50 ఉండేది. రెండు పేపర్స్ రెండు కలిపేసి ఒక పేపర్ కింద 100 మార్క్స్కి ఇచ్చారు. డ్యూరేషన్ వచ్చేటప్పటికి అంటే టైము 3 hours 15 minutes. 3 hours 15 minutes టైం ఇచ్చారు. 15 minutes మనకి క్వశ్చన్ పేపర్ స్టడీ చేసుకోవడానికి ఉంటుంది. 3 hours యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ బుక్లెట్, ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ ఐ మీన్. నౌ లెట్ us see the blueprint. క్వశ్చన్ పేపర్ని మనకి 3 భాగాలుగా విభజించారు. దెర్ ఆర్ 3 parts ఇన్ ద క్వశ్చన్ పేపర్. మనకి ఇంత క్రితం కూడా అంతే అట్లాగనే ఉంది క్వశ్చన్ పేపరు, అట్లాగనే ఇప్పుడు కూడా. అదేంటి అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. Section C. So there are 3 parts: section A, section B and section C. Section C లో section A లో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఫర్ 30 marks. సో ఫర్ సెక్షన్ A రీడింగ్ కాంప్రహెన్షన్ 30 marks and section B గ్రామర్ అండ్ వొకాబులరీ 40 marks. సెక్షన్ B లో మనం రాయవలసింది గ్రామర్ అండ్ వొకాబులరీ. గమనించండి, ఇది 40 marks. సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ 30 marks. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది, డిస్కోర్సెస్ అన్నీ ఉంటాయి, మనం ప్రాక్టీస్ చేసిన డిస్కోర్సెస్. అది 30 marks. ఆల్ టుగెదర్ టోటల్ 100 marksకి మన క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయబడింది. 3 భాగాల్లో మనకి 30 marks రీడింగ్ కాంప్రహెన్షన్కి, గ్రామర్ అండ్ వొకాబులరీ 40 marksకి అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ 30 marksకి ఇచ్చారు. Now let us see each section in detail. Let's come to section A. This is reading comprehension for 30 marks. దీంట్లో మొత్తం 1 to 15 questions ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 5th క్వశ్చన్ వరకు ఏ రీడింగ్లో ఇస్తున్నారు అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ అని ఉన్నాయి కదా, అందులో ఏ రీడింగ్లో నుంచి మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తున్నారు. అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాంట్లో మనకి క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో 2 questions WH క్వశ్చన్స్, అంటే WH మీద వచ్చే క్వశ్చన్స్ ఇస్తారు, దానికి మనం ఆన్సర్ రాయవలసి ఉంటుంది. కాంప్రహెన్షన్లో పారాగ్రాఫ్ చదువుకొని దాంట్లో నుంచి మనం 2 questionsకి ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. తర్వాత 3 questions అంటే 3 questions MCQs అంటే మల్టిపుల్ చాయిస్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఒక క్వశ్చన్ ఇస్తారు, క్రింద ఆప్షన్స్ ఇస్తారు ABCD అని. దాంట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏదో మనం చూస్ చేసుకుని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, ఆల్టుగెదర్ 10 marks. నెక్స్ట్ 6th to 8th, 6th, 7th and 8th 3 questions. 6 to 8 questions పోయం నుంచి వస్తున్నాయి. బి రీడింగ్లో పోయం. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. 3 questions వాళ్ళే ఆన్సర్స్ అక్కడ కింద ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో నుంచి మనం కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకొని మార్క్ చేయవలసి ఉంటుంది. అది 6 marksకి, అంటే 3 questions 2 marks ఈచ్, టుగెదర్ ఆల్టుగెదర్ 6 marks. అండ్ దెన్ 9th and 10th questions బి రీడింగ్లోనే ప్రోజ్ క్వశ్చన్, అంటే మనకు పోయంలో 3 questions ఇస్తున్నారు, ప్రోజ్ నుంచి 2 questions ఇస్తున్నారు బి రీడింగ్ నుంచి. ఇది కూడా MCQసే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. దాంట్లో 2 questions 2 marks ఈచ్, టోటల్ 4 marks. సో మీరు గమనించండి, ఏ రీడింగ్, బి రీడింగ్లో నుంచి మాత్రమే మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో క్వశ్చన్స్ ఇవ్వబడినాయి, సి రీడింగ్లో ఇవ్వలేదు. నెక్స్ట్ 11th to 15th స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా. ఇది మనకి ఇంత క్రితం పేపర్ 2లో ఉంది. స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా అంటే మనకి ఏదో ఒక పిక్చర్, అంటే ట్రీ డయాగ్రామ్ కానీ, గ్రాఫ్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, పై చార్ట్ కానీ, ఎనీథింగ్
అది ఒక పిక్చర్ ఇస్తారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ దాన్ని స్టడీ చేసిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ క్రింద ఇస్తారు, వాటికి ఆన్సర్స్ మనం రాస్తాం. ఇది దీంట్లో కూడా 5 క్వశ్చన్స్లో 2 WH క్వశ్చన్స్ ఉన్నాయి, 3 MCQs ఉన్నాయి. సో టోటల్ 5 2s are 10. So total marks 30 marks. This is easy to answer. You need not worry about that, but you should have patience. కొంచెం ఎక్కువ టైం రీడింగ్ కాంప్రహెన్షన్ కాబట్టి మనకి ఇచ్చిన పేపర్లో ఆ పారాగ్రాఫ్స్ కానీ పోయమ్స్ కానీ ఆ ప్యాసేజెస్ మొత్తం చదివి అబ్జర్వ్ చేసి కరెక్ట్గా ఆన్సర్స్ రాయాలి. ఎందుకంటే మనకి ఈచ్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇంతకుముందు 1 మార్క్ క్వశ్చన్ ఇప్పుడు డబల్ అయింది. ఇఫ్ యూ రైట్ రాంగ్ ఆన్సర్ ఫర్ 1 క్వశ్చన్ యూ లూజ్ 2 మార్క్స్. సో కొంచెం కాన్సన్ట్రేషన్ నుంచి జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ తొందరపాటు పడద్దు. 1కి 2 సార్లు కనీసం 3 to 4 times మీరు పారాగ్రాఫ్ చదవాలి. చదివిన తర్వాత క్వశ్చన్స్ అర్థం చేసుకుని దాని ఆన్సర్స్ని జాగ్రత్తగా మీరు రాయవలసి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్ A. నో లెట్స్ మూవ్ ఆన్ టు సెక్షన్ B. సెక్షన్ Bలో గ్రామరు వొకాబులరీ, అంటే పేపర్ 1 పేపర్ 2 మిక్స్ చేయడం వలన గ్రామరు వొకాబులరీ 2 ఇచ్చారు. ఇది 16th క్వశ్చన్ నుంచి 32nd క్వశ్చన్ వరకు ఉంది. సో ఇందులో మనకి 40 మార్క్స్కి ఇచ్చారు. 40 మార్క్స్ అంటే మనకు అంతకుముందు ఒక్కొక్క మార్క్ ఉన్న క్వశ్చన్స్ అంతా 2 మార్క్స్ అయినాయి. 2 మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ 4 మార్క్స్ అయినాయి. సో మీరు గమనించవలసింది ఏంటంటే ప్రతి బిట్ మనకి ఇంపార్టెంటే, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఒక్క క్వశ్చన్ మార్క్ ఒక చిన్న సెంటెన్స్ తప్పు రాసినా మన 2 మార్క్స్ మనం లూజ్ అవుతాం. కాబట్టి ఇవి చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ప్రాక్టీస్ పేపర్స్లో ఆల్రెడీ మీరు చేస్తున్నారు, కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ స్కోర్ 40 out of 40. You need not worry about that, but you need some practice. So let us see each question. Question number 16. Combine the sentences using relative class. So relative class అంటే మీకు గుర్తుండి ఉంటుంది. relative pronouns who, where, that, which. దీంతో కలిపి మనం 2 సెంటెన్సెస్ ఇస్తారు. దాన్ని కలిపి హూతో కానీ వేర్తో కానీ దట్తో కానీ అక్కడ అవసరాన్ని బట్టి మీరు కలిపి ఆ 2 సెంటెన్స్ని ఒక సెంటెన్స్ కింద రాయవలసి ఉంటుంది. అది 2 మార్క్స్. నెక్స్ట్ చేంజ్ ద వాయిస్. 17th క్వశ్చన్ చేంజ్ ద వాయిస్. వాయిస్ అంటే ప్యాసివ్ వాయిస్ ఇస్తారు, మనం యాక్టివ్ వాయిస్ ఇస్తారు, మనం ప్యాసివ్ వాయిస్ మార్చాలి. అది 2 మార్క్స్. నెక్స్ట్ కంబైన్ ద సెన్సెస్ యూజింగ్ లింకర్స్. లింకర్స్ మీకు ఐడియా ఉన్నాయి, యాజ్, సూన్ యాజ్, చాలా ఉన్నాయి లింకర్స్ మనకి. ఈ లింకర్స్ యూస్ చేసి రాయడం అంటే 2 సెంటెన్సెస్ ఇస్తే అతను అక్కడ క్వశ్చన్ పేపర్లో ఏ లింకర్తో రాయమన్నారు, సిన్స్తో కానీ యాజ్తో కానీ అలా ఉన్నాయి కదా, దాంతో కలిపి రాయాలి. ఆ సెంటెన్స్ కలిపి అది 2 మార్క్స్కి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్స్. మనకి సెంటెన్స్ ఇస్తారు, అక్కడ మధ్యలో ప్రపోజిషన్స్ దగ్గర బ్లాంక్ ఇస్తారు. బ్లాంక్ ఇచ్చినప్పుడు అది మనం కరెక్ట్ ప్రపోజిషన్ ఆప్షన్ బ్రాకెట్లో ఇస్తారు, కరెక్ట్ ప్రపోజిషన్ ఏదో చూస్ చేసుకొని అక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్బ్ ఫార్మ్స్. వర్బ్ ఫార్మ్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్లో వర్బ్ ఫార్మ్స్ మనం నేర్చుకున్నాం. సాధారణంగా ఇవి మనం 9th నేర్చుకున్నాం, తర్వాత 10th కూడా నేర్చుకున్నాం. ఏంటంటే బిఫోర్, ఆఫ్టర్తో కలిపి రాసే సెంటెన్సెస్ ఎక్కువగా దాంట్లో నుంచే వస్తూ ఉంటాయి. అవి మనకి ఆ బ్లాంక్స్లో కరెక్ట్ వర్బ్ ఫామ్ మనం రాయవలసి ఉంటుంది. అది 2 మార్క్స్. నెక్స్ట్ అడ్వైస్. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనం పొలైట్ ఫామ్స్లోకి వచ్చాం. అడ్వైస్ ఇవ్వడం ఎలాగూ, ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి మీరు దాంట్లో పొలైట్ ఫామ్తో అడ్వైస్ ఇవ్వండి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్ అని క్వశ్చన్ ఇస్తారు. దానికి మీరు ఆన్సర్ ఎట్లా రాస్తారు, యూ షుడ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్ అని రాస్తారు. సో అలాంటి క్వశ్చన్స్ అవి 2 మార్క్స్. నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్. మనం నేర్చుకుని ఉన్నాం. రిక్వెస్ట్ అంటే కుడ్ యూ ప్లీజ్ అని చెప్పేసి కానీ అట్లా రాయడం నేర్చుకుని ఉన్నాం. అది పొలైట్ రిక్వెస్ట్ 2 మార్క్స్. నెక్స్ట్ వాట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ మీన్, చూస్ ద రైట్ ఆన్సర్ పేపర్ 1. ఇది కూడా అంతే, పొలైట్ ఫామ్స్లో నేర్చుకున్నాం. ఒక ఎక్స్ప్రెషన్ పైన ఇస్తారు, క్రింద ఈ ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏంటి అనేది కింద ఇస్తారు. అది 2 మార్క్స్. సో పొలైట్ ఫామ్స్ నుంచి మనకి 6 క్వశ్చన్స్ 6 మార్క్స్కి ఇచ్చారు. గమనించండి, పొలైట్ ఫామ్స్లో అడ్వైస్, రిక్వెస్ట్, వన్స్ అగైన్ రైట్ ఆన్సర్ చూస్ చేయడం. సో 6 మార్క్స్ మనకి పొలైట్ ఫామ్స్లో
వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి సెకండ్ పేపర్లో క్వశ్చన్స్ బిగిన్ అవుతాయి, అంటే వెకాబులరీలో క్వశ్చన్స్ బిగిన్ అవుతున్నాయి. 24th క్వశ్చన్ నుంచి చూస్ ద రైట్ సినానిమ్స్. సినానిమ్స్ మీకు ఐడియా ఉంది, ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాంట్లో వర్డ్స్ అండర్లైన్ చేసి పైన ఆల్రెడీ సినానిమ్స్ ఇస్తారు, దానికి మ్యాచ్ చేస్తూ మనం క్రింద ఆన్సర్ రాయవలసి ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఆన్సర్ షీట్లోనే రాయాలి, క్వశ్చన్ పేపర్లో కాదు, అది గమనించగలరు. 4x1 4 మార్క్స్. నెక్స్ట్ మ్యాచ్ కాలమ్ ఏ విత్ యాంటనిమ్ ఇన్ కాలమ్ బి. యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, ఇది మ్యాచింగ్ మనకి ఇచ్చేది, ఇది కూడా 4 మార్క్స్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్తో రాయడం, బ్లాంక్స్ ఇచ్చి మనకి బ్రాకెట్లో 2 వర్డ్స్ ఇస్తారు, దాంట్లో కరెక్ట్ వర్డ్ ఏదో సూటబుల్ అవుతుందో అది మనం రాయవలసి ఉంటుంది, అది 4 మార్క్స్. ఇది కూడా గమనించండి, మీకు 4 మార్క్స్ ఈచ్ ఒక్కొక్క క్వశ్చన్కి. 24th, 25th అండ్ 26th క్వశ్చన్స్ 3 మార్క్స్. మనకి వెరీ ఎక్స్పెన్సివ్, చాలా జాగ్రత్తగా రాయాలి ఇక్కడ, ఎందుకంటే 4 3 12 మార్క్స్ మీకు టోటల్ ఇక్కడే ఉన్నాయి. మనం ఒక డిస్కోర్స్ రాస్తే 10 మార్క్స్, ఇక్కడ చూడండి ఈ బిట్స్ కరెక్ట్గా రాస్తే యూ కెన్ స్కోర్ 12 marks. So you should concentrate on this part. You should do more practice on this part. You should be very perfect in doing with these questions. ఎందుకంటే మనం ఒక క్వశ్చన్ తప్పు రాసిన 4 మార్క్స్ లూజ్ అవ్వడం అంటే చాలా కష్టం, మనకి చాలా మార్క్స్ పోయినట్టే. కాబట్టి ప్రతిదీ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, కానీ ఇక్కడ మీరు పొరపాటును కూడా తప్పు రాయడానికి లేదు, కంపల్సరీగా ప్రాక్టీస్ చేసి జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ విత్ EA, దీస్ మీన్స్ వోవెల్ క్లస్టర్స్. వోవెల్ క్లస్టర్స్ మనకు ఆన్సర్స్ చేయడము, ఇది 2 మార్క్స్. నెక్స్ట్ కరెక్ట్ సఫిక్సెస్ 2 మార్క్స్. నెక్స్ట్ ఫైండ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ కరెక్ట్ స్పెల్లింగ్స్. అంటే మనకి 4 వర్డ్స్ ఇస్తారు, అందులో ఒకటి మాత్రమే తప్పు ఉంటుంది, ఆ తప్పు అన్నది మనం కరెక్ట్ చేసి మనం రాయవలసి ఉంటుంది, అది 2 మార్క్స్. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్ టు స్కోర్. డిక్షనరీ స్కిల్స్, డిక్షనరీలోంచి ఒక వర్డ్కి మీనింగ్ దాని గురించి ఇస్తారు, దాని మీద క్రింద క్వశ్చన్స్ని బట్టి అది నౌనా ఏంటని అడుగుతారు, అదేంటో రాయగలగాలి. దాని సినానిమ్స్ ఏంటి, లేకపోతే హౌ ఈజ్ ఇట్ యూజ్డ్, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్, ఇది 2 మార్క్స్. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ కరెక్ట్ హెడ్డింగ్స్. ఇందులో కూడా 8 వర్డ్స్ ఇస్తారు, 8 వర్డ్స్ని 2 హెడ్డింగ్స్ కింద మనం కరెక్ట్గా రాయవలసి ఉంటుంది, అది 2 మార్క్స్కి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెక్షన్ ఈజ్ 1 word సబ్స్టిట్యూషన్. 1 word సబ్స్టిట్యూట్స్ ఆల్సో, ఈ క్వశ్చన్ కూడా ఎలా ఉంటుంది, మనకి మ్యాచింగ్ లానే ఉంటుంది. సో హియర్ యాంటనిమ్స్ మ్యాచింగే ఉంటుంది, 1 word సబ్స్టిట్యూట్స్ కూడా మనకి మ్యాచింగ్ లాగానే ఇస్తారు. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఫర్ సెక్షన్ బి. మీరు గమనించండి, 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో ఎక్కువ భాగం దీనికే ఉంది. సో యూ షుడ్ కాన్సన్ట్రేట్ అండ్ ప్రాక్టీస్ వెల్ ఫర్ దిస్ సెక్షన్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా రాయగలుగుతారు. ఈ 16th నుంచి 32 వరకు మీరు ప్రాక్టీస్ పేపర్స్లో ఉన్నాయి మీ దగ్గర, ఆ ప్రాక్టీస్ పేపర్స్లో మీరు ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని వన్స్ అగైన్ ఒకసారి రివైజ్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయండి, సో దట్ యూ కెన్ score more marks here. Now let's move on to section C. Here is section C. So in this section C, there are 3 questions, 33rd question, 34th and 35th question. Internal choice is there. Conversation or diary entry. Question number 33 deals with conversation or diary entry. So మన conversation కానీ డైరీ ఎంట్రీ కానీ రెండిట్లో ఏదో ఒకటే రాయవలసి ఉంటుంది. ఇది 10 మార్క్స్కి. సో కాన్వర్జేషన్ కనీసం 15 ఎక్స్చేంజెస్ రాయండి, 15 అండ్ మోర్ దాన్ 15 ఎక్స్చేంజెస్ రాయండి. రెండోది డైరీ ఎంట్రీ, ఫీలింగ్స్ కానీ థాట్స్ కానీ ఏమి ఇచ్చినా మనం డైరీ ఎంట్రీ రూపంలోనే అడగచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన స్ట్రక్చర్ని బట్టి, బ్లూ ప్రింట్ స్ట్రక్చర్ని బట్టి ఇది డైరీ ఎంట్రీ రూపంలోనే అడగచ్చు. అంటే డైరీ ఎంట్రీ అంటే మీకు గుర్తుండే ఉంటుంది, మనం డైరీకి డేట్, వీక్, టైం వేసి రాస్తాము క్రింద. డైరీలో రాసిన తర్వాత క్రింద మనం ఆ ఎవరికి డైరీ అయితే రాయమన్నారో ఆ క్యారెక్టర్ పేరు రాస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ డైరీ ఎంట్రీ. కనీసం ఒక ఫ్రెష్ పేజ్లో రాయండి. ప్రతి డిస్కోర్స్ కూడా యూ డోంట్ రైట్ ఆన్ హాఫ్ పేజ్, ఏదో మిగిలిపోయిందని చెప్పేసి సగం పేజ్ నుంచి మొదలు పెట్టద్దు, రైట్ ఇన్ ఏ ఫ్రెష్ పేజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34, లెటర్ రైటింగ్, బయోగ్రాఫికల్ స్కెచ్. ఇది మీకు ఐడియా ఉంది, లెటర్ రైటింగ్ ఏదైనా ఇవ్వచ్చు, మనకి ఎక్కువగా ఫ్రెండ్లకి రాసే లెటర్ ఇచ్చారు ఇంతకుముందు అంతా కూడా. ఈ లెటర్ రైటింగ్ ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ మీకు ఐడియా ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి ఎలా రాయాలనేది. అడ్రస్సింగ్కి ఇంపార్టెంట్, అడ్రస్సింగ్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్
డేట్, ప్లేస్, తర్వాత శాలిటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షను, సూపర్ సబ్స్క్రిప్షను, అడ్రస్సింగ్, వీటన్నిటికీ మార్క్స్ డివైడ్ చేయబడి ఉంటాయి కాబట్టి ఇది 10 మార్క్స్ కాబట్టి జాగ్రత్తగా రాయాలి. బయోగ్రాఫికల్ స్కెచ్ ఆర్ లెటర్ రైటింగ్ అని బయోగ్రాఫికల్ స్కెచ్ ప్రొఫైల్ వాళ్ళు ఇస్తారు. ప్రొఫైల్ని బట్టి మనం పారాగ్రాఫ్స్తో డివైడ్ చేసుకొని చైల్డ్హుడ్ ఎట్లా ఉంది, నెక్స్ట్ ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, నెక్స్ట్ ఆయన ఫస్ట్ పర్సనల్ డేటా ఇస్తారు రాయాలి. నెక్స్ట్ సెకండ్ పారాలో ఆయన స్టడీస్ కానీ లేదంటే ఆయన అచీవ్మెంట్స్ రాయాలి. లాస్ట్ పారాగ్రాఫ్స్ హౌ హీఈస్ ఆనర్డ్, ఆ పర్సన్ ఎలా ఆనర్ చేయబడ్డాడు, ఆయన ఏమి రిసీవ్ ఆయనకి ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి, లేదంటే అతని కన్క్లూషన్లో అతని ప్రత్యేకతని తెలియచేస్తూ రాసినట్లయితే బయోగ్రాఫికల్ స్కెచ్ ఇంప్రెసివ్గా ఉంటుంది. అది 10 మార్క్స్కి. సో బయోగ్రాఫికల్ స్కెచ్ రాసేటప్పుడు పైన హెడ్డింగ్ పెట్టండి, ఎవరు బయోగ్రాఫికల్ స్కెచ్ అడిగారో దాని గురించి హెడ్డింగ్ పెట్టండి. 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. పర్సనల్ డేటా ఫస్ట్ రాయండి. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్లో ఆయన స్టడీస్ కానీ ఆయన అచీవ్మెంట్స్ కానీ రాయండి. లాస్ట్ దాంట్లో వాట్ అవార్డ్స్ హీ రిసీవ్డ్, హౌ హీ వాజ్ ఆనర్డ్ అనేది అక్కడ ఇచ్చిన డేటాను బట్టి రాయండి. ఒకవేళ పర్సన్ ప్రస్తుతం లేనట్లయితే, అంటే సపోజ్ అబ్దుల్ కలాం గారు అట్లాంటి వాళ్ళ గురించి ఇచ్చినప్పుడు ఆయన డేట్ ఆఫ్ డెత్ మనకి ప్రొఫైల్లో పైన ఇచ్చినప్పటికీ కూడా క్రింద ఇచ్చేటట్టుగా రాయండి. చివరి సెంటెన్స్ ముగించేటప్పుడు ఆయన ప్రత్యేకతను తెలియచేస్తూ ఒక సెంటెన్స్ రాయండి. సో దట్ ఈస్ అబౌట్ బయోగ్రాఫికల్ స్కెచ్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 35th క్వశ్చన్ ఇస్ ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ మనకు కొంచెం రిలాక్సేషన్ వచ్చినట్లే, ఇంతకు ముందు కంటే ఇది మనకి కొంచెం ఈజీ చేసినట్లే. ఎలాగంటే WH క్వశ్చన్స్ కానీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయమన్నారు. మనం WH క్వశ్చన్స్ అంటే పారాగ్రాఫ్ ఇస్తారు, అండర్లైన్డ్ పార్ట్ మనకి ఆన్సర్గా వచ్చే విధంగా మనం WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. అలాగనే ఇన్ఫర్మేషన్ ఇది 5 క్వశ్చన్స్ రాయమంటారు. 5 2s 10 మార్క్స్ ఇచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే మీకు ఐడియా ఉంది, పై చార్ట్ ఇస్తారు. పై చార్ట్లో నుంచి మనకు ఇన్ఫర్మేషన్ని, లేదా పై చార్టే ఇవ్వాల్సిన అవసరం లేదు, వేరే ఇంకేమి ఇచ్చినా కానీ, బార్ డయాగ్రామ్ ఇచ్చినా కానీ, గ్రాఫ్ ఇచ్చినా కానీ మనం రాయగలగాలి. దాని గురించి కింద మనం ఒక పేజ్ అన్నా రాయాలి. ఎందుకంటే ఇది 10 మార్క్స్కి మనకు మార్క్స్ పెరిగిపోయినాయి. ఇక్కడ 5 మార్క్స్ డబుల్ అయినాయి అంటే మనం కూడా ఎక్స్ప్రెసివ్గా రాయగలగాలి, కొంచెం ఎక్కువ డీటెయిల్డ్గా రాయగలగాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ చూడండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద టోటల్ స్ట్రక్చర్, బ్లూ ప్రింట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్. ఇప్పుడు మీకు మనం ఏమి ప్రిపేర్ అవ్వక్కర్లేదు అనేది ఒకసారి చూద్దాం. అంటే అంతకుముందు ప్రిపేర్ అయ్యాము, దాని గురించి ఇప్పుడు మళ్ళీ వరి అవసరంలా అవేంటి అనేది టాపిక్స్ చూద్దాం. అంటే మీరు వీటి గురించి మీరు చూడవసరం లేదు, వీటిని రౌండ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీకు ప్రాక్టీస్ పేపర్స్లో నుంచి. ఒకటి అన్సీన్ కాంప్రహెన్షన్, అదివరకు ఒక 2 మనకి వచ్చి ఉండేవి కదా. ఒకటి అన్సీన్ కాంప్రహెన్షన్ ఉంటుంది, 2 జంబుల్ సెంటెన్సెస్ ఉంటుంది. ఈ 2 మనకు అవసరం లేదు, దీని గురించి మీరు వరి అవసరం లేదు. అట్లాగే నెక్స్ట్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ అంటే మనం ఫ్రేజల్ వర్బ్స్, ఈడియమ్స్ ఇలా నేర్చుకున్నాం. మనం ఫారెన్ వర్డ్స్ అని ఇట్లా నేర్చుకున్నాం, వాటిని ఓన్ సెంటెన్సెస్లో రాయడం. దీని మీద క్వశ్చన్ ఇవ్వలేదు మనకి ఇప్పుడు ఇచ్చిన పేపర్లో. అలాగనే ఎడిటింగ్ లేదు. పర్ఫెక్ట్ పార్టిసిపుల్, ఐ థింక్ దిస్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్ విచ్ ఈస్ రిమూవ్డ్. వీఆర్ హ్యాపీ ఫర్ దిస్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ తీసేయడం వల్ల మనం చాలా రిలాక్స్ అయ్యామన్నమాట. నెక్స్ట్ రిపోర్ట్ స్పీచ్, ఆర్టికల్స్, ఇట్స్ టైమ్ యూసేజ్, న్యూస్ రిపోర్ట్, రైటింగ్ స్టోరీ, ఇవన్నీ మనం ప్రిపేర్ అవ్వవసరం లేదు. ఇవన్నీ కూడా మనకి యూ కెన్ రౌండ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ ప్రాక్టీస్ పేపర్స్. ఓకే, ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్, కాన్సన్ట్రేట్ ఆన్ ద మోడల్ అండ్ ప్రిపేర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఇన్నాళ్ళు మీరు కొంచెం రిలాక్స్ అయి ఉంటారు, కొంచెం ఫ్రీగా తిరిగి ఉంటారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ మోడల్ మారింది కాబట్టి ప్రతి సబ్జెక్టు కూడా ఆ మోడల్ని దగ్గర పెట్టుకొని ఆ మోడల్ పేపర్స్ని మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను నెక్స్ట్ పోస్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ మోడల్ పేపర్స్, డిఫరెంట్ టీచర్స్ ప్రిపేర్ చేసిన మోడల్ పేపర్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ట్రై టు ప్రాక్టీస్ దెమ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.